వచ్చేది మన ప్రభుత్వమే అని శ్యామలాదేవి అన్నారన్నా రాజసాబ్ రేట్లు పెంచలేదేం. మొన్న బన్నీ, నేడు ప్రభాస్, పగతో రగిలిపోతున్న రేవంత్ సర్కార్ హరీష్ రావు ఫైర్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ది రాజసాబ్ కు టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండి చేయి చూపడం వెనుక పెద్ద రాజకీయ కారణమే ఉందన్న చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం ప్రభాస్ పెద్దమ్మ దివంగత కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి చేసిన వ్యాఖ్యలేనట. ఆమె కొన్నాళ్ల క్రితం కేటీఆర్ను కలిసినప్పుడు నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. ఆ ఒక్క మాట ఇప్పుడు రాజసాబ్ పాలిట శాపంగా మారిందని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి కక్షగట్టి రేట్ల పెంపునకు నో చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు అడ్డాగా మార్చుకుందని ఆయన ధ్వజమెత్తారు. మొన్న బన్నీ ఒక ఈవెంట్ లో తన పేరు మర్చిపోయాడని అర్ధరాత్రి వరకు పర్మిషన్లు ఇవ్వకుండా సతాయించారు. ఇప్పుడు ప్రభాస్ కుటుంబం బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడిందని రాజాసాబ్ ను తొక్కిపెట్టారు అని హరీష్ రావు విశ్లేషించారు. తమకు నచ్చిన హీరోల సినిమాలకు మాత్రం 600 టికెట్ రేట్లు ఇచ్చే ప్రభుత్వం గిట్టని వారిని మాత్రం ఇలా వేధిస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడినా కూడా ఒక రాజ్యాంగేతర శక్తి తెర వెనుక ఉండి సినిమా పరిశ్రమను శాసిస్తోందని, కమిషన్ల కోసమే ఈ రేట్ల దందా నడుస్తోందని హరీష్ రావు బాంబు పేల్చారు. కేవలం మా ప్రభుత్వం వస్తుంది అని శ్యామలాదేవి అన్నందుకే ప్రభాస్ సినిమాపై ఈ రేంజ్ లో పగ తీర్చుకోవడం రేవంత్ సర్కార్ అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. మొత్తానికి పెద్దమ్మ మాట వల్ల ఇప్పుడు రాజాసాబ్ కలెక్షన్లకు కోత పెట్టిందన్నమాట.